హైపర్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వైసీపీ 2019 నుండి అవినీతి అరాచక పాలన సాగిస్తుందని, ఎస్సీ ఎస్టీలపై దాడులు, దళితుల భూములు కబ్జా చేయటం, సిలికా గ్రావెల్ లిక్కర్ మాఫియా ఎక్కువైపోయిందని గూడూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణం పరిధిలోని గోగినేనిపురంలో ఉన్న ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లోని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గూడూరు నియోజకవర్గం సమన్వయ సమావేశం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురంలోని ఉన్న ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావుల ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గూడూరు నియోజకవర్గం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిలికా, క్వార్టరాయి, లిక్కర్ మాఫియాలతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని, ఈ అరాచక పాలనకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావు మాట్లాడుతూ, వైసీపీ పార్టీలో ఎంతో నిబద్ధతగా పనిచేశామని, ప్రత్యేక హోదా కొరకు ఎంపీ పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. తరువాత ఎన్నికల్లో ఎంపీగా అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేగా ఇచ్చారని, ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశానని వెల్లడించారు. ప్రజల్లో ఉండాలని కోరుకునే నాకు ఇప్పుడు ఏ అవకాశం ఇవ్వలేదని, ప్రజాసేవ చేయాలనే కోరికతో బీజేపీ పార్టీలోకి వచ్చానని తెలిపారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేంద్రం నుండి నిధులు వస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోతే ఏ సంక్షేమ పథకం కూడా అమలు కాదని వెల్లడించారు. ఈ సమావేశంలో నాయకులు గంగా ప్రసాద్, మనకి
పార్టీకి ఆదరణ లేనప్పుడు, వారికి దశ దిశ రాజకీయాల్లో లేనప్పుడు, తండ్రి లేనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు చేయాలి. ఆ తర్వాత ఎంపీ అవకాశం ఇస్తే నా వంతు నేను చేసుకుని ప్రజాదరణ పొంది మీరు చెప్పినట్టుగా పార్టీ ఆదేశాల ప్రకారం నిరాహార దీక్ష చేయడం, ప్రత్యేక హోదా కొరకు రాజీనామా చేయడం జరిగింది. మనం ఒక్కసారి అడుగుతున్నాం, మీరు మమ్మల్ని రాజీనామా చేయమన్నప్పుడు మీరు విశ్వసనీయంగా చెప్తూ ఉంటే, మాట తప్పదు అని చెప్పుకుంటుంటే, ఆ రోజు ఎంపీ రాజీనామా చేసినప్పుడు ఎంపీ కల్లా ఇస్తానని చెప్పినప్పుడు ఎందుకు మీరు మాట తప్పారు? ఓ జగన్ గారిని అడుగుతున్నా, ఎందుకు మాట తప్పారు? అన్ని విధాలు కూడా అనుకుని అనుభవంతుడిని, సమర్థవంతుడిని, కేవలం ఒక దళితుడి నాయకత్వం ఎదగకూడదని ఒక అసూయతో కుట్రతో మీరు ఈ విధంగా చేశారు. అది మీకు న్యాయమా? అది ఒక రాజకీయమా అని చెప్పి అడుగుతున్నా. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? నేను కూడా క్రమశిక్షణతో ఉన్నాను కనుక ప్రత్యేక హోదా వరకు చెయ్యని దీక్షలు లేవు. అప్పుడు ఎమ్మెల్యే ఇచ్చారు. ఎంత క్రమశిక్షణతో ఉన్నా ఆ తర్వాత మళ్ళా ప్రజలు ఉండడానికి అవకాశం లేనప్పుడు మీరు భిక్షపెట్ట, రాజకీయ భిక్షపెట్ట తీసుకోవడానికి మీరు ఏమన్నా అసమర్థులమా? చేతగాని దద్దమ్మలు అనుకున్నారా మీరు? ఓ జగన్ గారు ఒక్కసారి తెలుసుకోండి. మీరు ఏమన్నా భిక్షపెట్ట లేకపోతే ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చారంటే ప్రజల్లో ఉండడానికి వచ్చారు తప్ప మీ గుండెల్లో ఉండడానికి రావు. చెప్తారు, నా గుండెల్లో ఉండాలన్నా, నా గుండెల్లో ఉంటాయి, ప్రజల్లో ఉండాలని కోరుకున్నాను. మీ గుండెల్లో ఉండడానికి రాలా? ఆహా, ఏం చెప్పకండి. గూడూరు నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం పరిధిలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలోని సునీల్ కుమార్ మరియు వరప్రసాద్ రావులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఉగాది పండుగను పురస్కరించుకుని గూడూరు 2వ పట్టణం పరిధిలోని శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మరియు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ రావులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఆ ప్రాంతం అభివృద్ధికి పాటుపడతామని ప్రకటించారు. వరప్రసాద్ రావు మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలోని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతోటి ఉండాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగిందని తెలిపారు. దేవస్థానంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులను సునీల్ కుమార్ మరియు వరప్రసాద్ రావులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అదే అమ్మవారు చేరేది
నమస్కారం. ఈరోజు ఉగాది సందర్భంగా మహాలక్ష్మ తల్లి దేవాలయాన్ని పెద్దలు మన వరప్రసాద్ గారు మేము ఇక్కడికి వచ్చి ఆర్గనైజర్ సురేష్ ఇన్ని ఆర్గనైజ్ చేశారు. ఇట్లాగే ఇక్కడ ప్రతిసారి కూడా నేను వస్తూ ఉంటా. నేను ఎప్పుడు కూడా ఆడ రాకుండా పోలేదు, ప్రతిసారి వస్తున్నాను. ఎందుకంటే అంతా మా పిల్లకాయలు అందరూ కూడా వేరే వాళ్ళు కాదు. అలాగే ఇప్పుడు ఈ అన్నదానాన్ని నిత్యం చేస్తున్నటువంటి మా మధు గారికి, దినేష్ గారికి, అఖిల్ గారికి, ముఖ్యంగా ముగ్గురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నదానం చేయడం అనేది అన్ని దానాల్లో గొప్ప దానం అన్నదానం. కాబట్టి అలాంటి అన్నదానాన్ని చేస్తున్నటువంటి వీళ్ళ కుటుంబాలకి ఆ తల్లి మహాలక్ష్మి తల్లి ఎప్పుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అలాగే ఇది చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మా చాన్వర్షన్న కొత్త వెంకటేశ్వర దేవస్థానానికి మొత్తం అన్నీ చేస్తున్నారని చెప్పడం నిజంగా సంతోషం. అదే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ముస్లిం వేరు కాదు, క్రిస్టియన్ వేరు కాదు, హిందూ వేరు కాదు, అందరం కూడా ఒకటే. ఆ విధంగా పోతేనే ఈ సమాజం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని సహాయ సహకారాలు ఖచ్చితంగా మా వంతు, అలాగే మా పెద్దలు మా వరప్రసాద్ అన్న గారి వంతు కూడా ఉంటుందని మేమిద్దరం కూడా కలిసి ఖచ్చితంగా మీకు ఏం అవసరమో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గూడూరు ప్రజలకు, గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, భాగ్యంగా భావిస్తున్నాం. ఈ సందర్భంలో ప్రతి కుటుంబంలో కూడా శ్రీసంతో విద్యతో ఆయన ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నాయకులు ప్రజాసేవలు చిన్న వయసు నుండి వచ్చి గత 30 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ రేపు మీ ఆశీస్సుల కోర్టు ముందుకు వచ్చిన నాయకులకు ఒక ప్రజా నాయకులు జాన్ భాషా గారు, అలాగే దేవాలయాన్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్న దినేష్ గారు కానివ్వండి, సురేష్ గారు కానివ్వండి, అఖిల్ కానివ్వండి, ఈరోజు అన్నదాత మధు గారు కానివ్వండి, అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా చదువు గురించి నమస్కారం తెలియజేస్తున్నాను. అన్నదానాల కంటే కూడా అన్నదానం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చక్కగా దాదాపు 1000 మందికి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం అని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో దిగువ వీరారెడ్డి పల్లంకి అందరూ కూడా ప్రజలందరూ కూడా మా ఇద్దరు కూడా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొంచెం వెనక్కి రండి అధ్యక్ష. నాన్న అడ్డాలు ఇవ్వకండి అన్న. సార్ ప్లీజ్ సార్ చూడండి సార్ ఒకసారి ప్లీజ్. ఆయనకి తీసుకోండి, అది బరువులో తీసుకోండి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దేవస్థానాల్లో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో దేవస్థానాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకుని అన్నప్రసాదాలను సేకరించారు. అదేనా ఆయన సానానే పోయినాడంట, ఇంకెందుకు లేని చెప్పి ఇప్పుడే వెళ్తామే పోదన్నా రా.
ఓకే. जय लक्ष्मी नमः ఇచ్చింది చాలా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారా ట్రెజరీ కదా లక్ష్మీ
చాలానే వినాడంట ఇంకెందుకులే చెప్పి జై లక్ష్మీ పెట్టుకో పెట్టుకో రామ్మా పెట్టుకో ఏం ఆపలేదు మధ్యాహ్నం జరుగుతుంది అట్లా 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 ఈ నూతన తెలుగు సంవత్సరంలో గూడూరు నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని వేద పండితుల ఆధ్వర్యంలో పూజలు జరిపించడం జరిగిందని గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కావేరీ మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ గురుచరణ సన్నిధస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేనాత్ ప్రభవాదిం శతరాయ ఆలాజననేన పుష్కేన శివాయ శివకటేన తేన భావం మలాయ విశ్వజననేన అమృతపుష్కరణేన శాంతాయ కమాల్యాం హరాయ భావం శ్రీన భావం భాస్కర్యేన భావం విమల్యాయ భావమనారోహాయ భావేశ్వన్నేన భావ సుందరాయ భావం ఉదారాంగాయ వామరణ్యేన భావం లక్ష్మీన భావం సుప్రదాయ సముద్రతనయ జియాయ మంగళాదేవీన భావం విష్ణువక్షస్థలస్థితాయ విష్ణుభక్తేన ప్రసన్నాక్షయ నారాయణ వాసితాయ భావం తారదుంసిన్నేన భావం దేవ్యేన ఉదరోభద్రవారణేన దుర్గా మహాకాళ్యేన భావం బ్రహ్మ విష్ణు హర్యాప్యానంతరారాయ సర్వస్వమోదినాత్ ప్రవర్తమో భాషోదినస్యాపి సర్వసనిచ్చే సర్వమేవదేనాప్నోతి సత్వం జయతి సతం జీవస్యర్దో వర్ధమానం ఇది నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయో వర్తయేవావర్ధయేవాకుట్మక ప్రజామ్యే గోపాయామృతస్సాగిరిమహి హిరణ్యమాత్రమధోత్పూర్ణం తథాధిపతవ్యోసానయితే కదా బ్రహ్మణుభారతే ఏకదైవం యజమానాయిస్తేజోర్ధదాతి మహాలక్ష్మీ దేవతాభ్యన్మూర్వహావు పాదారవిందయో ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి కర్పూర రాజమనీయం సమర్పయామి ఓం శుభావం శ్రీం భగవదేవస్య ధీమహి విభూతియేన భావం సురభేన భావం పరమాత్మికాయ భావం వాచేన భావం పద్మాలయాయ భావం పద్మాయేన భావం జేన భావం స్వాహాయ భావం విష్ణాయేన భావం సురాయేన భావం ధన్యాయ భావం నిర్దయేన భావం సుస్తాయ భావం భావయేన భావం నిత్యేన భావం నిత్యేన భావం యుక్తాయ భావం ముష్టాయేన భావం ముదాన్యేన భావం కపాలేన భావం కాంతాయేన భావం కామాక్షేన భావం భగవాయ భావం ప్రబలాయ భావం జయేన భావం రాయ భావం హరివల్లభాయ భావం శోకాయ భావం మృదాయ భావం యుక్తాయ భావం లోకవినాశిన్యేన భావం ధర్మనియాయ భావం కరుణాయ భావం లోకమాత్రేన భావం పద్మప్రియాయ భావం వెనక్కి రావాలి మీరు వెనక్కి వచ్చి సుందరీయ భావం పద్మోత్తమాయ భావం పద్మముఖేన భావం పద్మనాభప్రియాయ భావం వాయ భావం పద్మనారాయణ భావం దేవ్యేన భావం పద్మన్యేన భావం పద్మగంధన్యేన భావం పుణ్యగంధాయ భావం ప్రసన్నాయ భావం ప్రసాదాత్మకేన భావం ప్రభాయన భావం గూడూరు ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు. ఈ
ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఆలోచించి మంచి ప్రభుత్వం, మంచి నాయకుడు అంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగాను, మన గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పాసిన సునీల్ కుమార్ గారిని మంచి పాలన ఇవ్వగల ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ ఆలోచించి ఈ ఉగాది శుభ సందర్భంలో అందరూ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అదేవిధంగా ఈ గూడూరు నియోజక ప్రజలకి ఆ భగవంతుల తల్లి ఆశీస్సులు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరూ వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 2014 నుండి 2019 వరకు తాను గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ సమయంలో చేసిన అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గుర్తుంచుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను గూడూరు ఎమ్మెల్యేగా గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నెల్లిపూడి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. వాకాడు తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వాకాడు మండలం నెల్లిపూడి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావం కార్యక్రమంలోని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొని గ్రామ ప్రజలకు తాను ఎమ్మెల్యేగా గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి పనులను వివరిస్తూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలోని అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని వివరించారు. వైసీపీ పాలనలోని ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. వైసీపీ నాయకులు అనేక అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని వివరించారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావటం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తల్లి ఈరోజు శంఖారావం పేరు మీద నారా లోకేష్ బాబు గారు, ముఖ్యంగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేటువంటి 6 పథకాలని మహిళలకి వివరించమని చెప్పి మమ్మల్ని అందరినీ పంపించారు. అదే సందర్భంగా ఈరోజు ఎలక్షన్ మొదలైందమ్మా. వచ్చే నెల 13వ తేదీ ఎలక్షన్స్ ఉన్నాయి తల్లి. దాంట్లో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా నేను నిలబడుతున్నానమ్మా. నేను తెలుసు మీకు, శ్రీనివాడు చెప్పండి. అట్లాగే ఎంపీగా మనందరం కూడా కమలం గుర్తుకి ఓటేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. అయితే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లేయాలా అనే దాన్ని కూడా చెప్తాం మీకు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా ఊళ్ళల్లో నాకు తెలిసి చాలా సిమెంట్ రోడ్లు ఇచ్చా. ఈ రోడ్డు వేసింది, ఈ ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు ఇచ్చా. అలాగే మీ అందరూ కూడా అందుబాటులో ఉంటున్నా. అట్లాగే గతంలో మన ఇళ్ళలో ఉన్న చనిపోతే చంద్రన్న బీమా కింద మీ అందరికి కూడా అప్పటికప్పుడు ఎత్తుబడికి 5,000 ఇచ్చి, తర్వాత ఒక్క నిమిషం క్రిస్మస్ వచ్చినా మీరు స్టోర్కి పోతే ఒక సంచి ఇచ్చేవాళ్ళు మనకి, సంక్రాంతి కానుకని. అదే క్రిస్టియన్స్ అయితే క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళు. దాంట్లో ముస్లిమ్స్కి రంజాన్ తోఫా, పప్పు అన్నీ ఉండేది అనమాట. అంటే గొప్పవాళ్ళతో పాటు పేదవాళ్ళు కూడా పండుగ చేసుకునే ఉద్దేశంతో బాబు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏమన్నా మీకు సంచి ఇచ్చారమ్మా ఈ గవర్నమెంట్లో? సంచి ఇవ్వకుండా పోగా రబ్బరు బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆ బియ్యం రబ్బరు బియ్యం తాగితే విషం. ఏం తల్లి, మోడీ కాదు, మోడీ బియ్యం ఈయనేమిలా. ఓకే తల్లి, శభాష్. అట్లాగే తెల్లారా మనందరికీ మొట్టమొదటి గ్యాస్ ఇచ్చింది ఎవరమ్మా? 10 లక్షల ఇళ్ళకి చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని అందరినీ బ్యాంకులకి పోయి ధైర్యంగా మీ లెక్కలు, మీ పొదుపు విధంగా చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు.
పేదవారికి ఆర్థికంగా అండగా నిలుస్తూ రోటరీ చేత కార్యక్రమాన్ని ప్రతి నెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నందుకు రోటరీ క్లబ్ వెస్ట్ సభ్యులను అభినందిస్తున్నట్లు సీనియర్ రోటేరియన్ మరియు వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో రోటరీ చేత కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 9వ తేదీ రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు శాఖ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని ఎంపిక చేసినటువంటి పలువురు పేదలకు రోటరీ చేత కార్యక్రమం ద్వారా నిత్యావసర వస్తువుల సరుకులు పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రోటరీ చేత కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రోటేరియన్ మరియు వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర సంస్థలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి నెల వాటిని అమలు చేయడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వీలైనంత వరకు పేదలకు మేలు చేకూరే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు క్లబ్ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, గిరిబాబు, కృష్ణంరాజు, నాగరాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలా చూడండి నిమిషం. కొత్త సంవత్సరం ఈరోజే ఉగాదితో తెలుగు వాళ్ళందరం కూడా కొత్త సంవత్సరం అడుగుపెడుతూ ఉన్నాం. మీకు అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం బాగుండాలని, ముఖ్యంగా మీరు పేదవాళ్ళు కాబట్టి మీకు అందరికీ కూడా కమాండ్ జరగాలని కోరుతుంది. ఈ రోటరీ ద్వారా ప్రతి నెల 2 ప్రోగ్రాంలు జరుగుతుంటాయి. ఒకటి వచ్చి పేదవాళ్ళకి రోటరీ చేత, ఇంకోటి వచ్చి దివ్యాంగులు అంటే మీకు వికలాంగుల వాళ్ళు ఈ నెల 27వ తేదీ, ప్రతి నెల 27వ తేదీ ఈ మాది కలసర్చులన్నీ కూడా అందించడం జరుగుతుంది. మంచి కార్యక్రమాలు వీటికి ఇంకా కూడా ఇంకా విస్తృతంగా రాబోయే అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఇంకా విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్ళి ఇంకా వీలైనంత మంది చేస్తున్నది ఈ సంక్షేమ కార్యక్రమాలు రాబోయే అధ్యక్షులు కానీ రాబోయే ప్రపంచంలో సభ్యులందరూ కూడా. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చిల్లకూరు గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంకు గూడూరు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాసులు వారి తల్లిదండ్రులకు జ్ఞాపకార్థంగా ఒక సిమెంట్ బెంచ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అంటే మన అనాదిగా వస్తున్న ఈ ఉగాదే మనకు కొత్త సంవత్సరం లెక్క. ఈ మధ్యకాలంలో ఈ జనవరి ఫస్ట్లు అని పిల్లలు కేరింతల్లో ఎక్కువగా ఆ విధంగా అట్రాక్ట్ అయ్యారు. కానీ మన తెలుగు వాళ్ళకందరికీ ఈరోజే కొత్త సంవత్సరం ఈ ఉగాదితోనే స్టార్ట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకైతే అసలు ఉగాది గురించే తెలియదు. కానీ మనం పిల్లలకి ఈ ఉగాది పర్వదినాన్ని కొంతన్నా వాళ్ళకి మనం చెప్పాలి. కనీసం ఈ విధంగా ఉంటుంది, ఈ ఉగాది పచ్చడి ఈ విధంగా ఉంటుంది అని సంవత్సరానికి ఒక్కరోజు ఈరోజు మాత్రం ఖచ్చితంగా మన ఇళ్లల్లో కొద్దిగన్నా చేసి పిల్లలకు పెడితే యోహో ఈ విధంగా ఉంటుందన్న కనీసం కొంత తెలుసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ చిలకూరు మండలానికి వస్తే
చెలకూరులోని అర్జునవాడకి సంబంధించిన ఇక్కడ ఆంజనేయుల స్వామి మంచి విగ్రహం ఇక్కడ ఉంది. దీనికి భక్తుల సౌకర్యార్థం ఒక బల్లలో అడిగితే ఇక్కడ ఒక బల్ల వేయటం జరిగింది.